స్తోత్రం. అన్ని నామముల కంటే పైనామము నజరేయుడైన యేసు నామం. తండ్రి నీ నామమున ఈ ఆరాధనలో ప్రారంభిస్తూ ఉండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రం. బలపరచండి. నీ ప్రియ సంఘము తమను తాము సిద్ధపరచుకుని నీ సన్నిధానానికి వేగిరపరచు వస్తూ ఉన్నారు. నడిపించండి. ఆరాధనలో ప్రతి బిడ్డ పాల్గొంటూ పొందుచు ఆత్మతో సత్యముతో నిన్ను సేవించి ఆరాధించే గొప్ప భాగ్యం దయచేయండి. నీ పరిశుద్ధ వాక్కులు విని ఆత్మీయముగా బలపడికి సహాయం దయచేయండి. నీ శరీరం భుజించబోతున్నా, నీ రక్తమును పానం చేయబోతుండగా నీ కృపలో యోగ్యతను అనుగ్రహించి దీవించమని ఆరాధన యావత్తు నీ స్వాధీనం అందించుకొనమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన పుస్తకంలో చిన్న కీర్తన పుస్తకంలో 28, పెద్ద కీర్తన పుస్తకంలో 33 యెహోవా గద్దె ముందట అనే కీర్తన పాడుకున్నాం. చివరి చరణం ప్రార్థన వివేచనబడి ప్రభురాత్రి భోజన సంస్థానపు ఆరాధనలో పాపం తుప్పుదల ఆరాధన క్రమాన్ని అనుసరించారు. చిన్న కీర్తన పుస్తకంలో 28 యెహోవా గద్దె ముందట జనంబు లారమొక్కుడి. యెహోవా గద్దె ముందట జనంబు లారమొక్కుడి. యెహోవా గద్దె ముందట జనంబు లారమొక్కుడి. స్వశక్తి చేతనాయానే మమ్ము సృజించె మట్టిచే. స్వశక్తి చేతనాయానే మమ్ము సృజించె మట్టిచే. భ్రమించు గర్వరీతిగా తపంగా మళ్ళీ చేర్చెను. తపంగా మళ్ళీ చేర్చెను. యెహోవా గద్దె ముందట జనంబు లారమొక్కుడి. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయన. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయన. జగత్తో వేణులతో స్తుతించు దివ్యమౌధ్వని. స్తుతించు దివ్యమౌధ్వని. యెహోవా గద్దె ముందట జనంబు లారమొక్కుడి. ప్రభుత్వ ముందునంతకు అగుని ప్రేమ నిత్యము. ప్రభుత్వ ముందునంతకు అగుని ప్రేమ నిత్యము. చిరము నీవు సత్యము వసించు నెల్లకాలము. వసించు నెల్లకాలము. యెహోవా గద్దె ముందట జనంబు
దయచేయము. అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలిగించే దేవుని ఎదుగు చేరదును. దేవా, నా దేవా, సిద్ధల వాచుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. 38వ పుటలోని హెచ్చరికలను మనము అనుసరించెదము. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనములకు రావాలని ఉద్దేశించుచున్నాము కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్లు మనము శ్రద్ధతో పరీక్షించుకుంటా యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకుందరో, ఎవరి నీతిని గురించి ఆఖరి తప్పులు కలిగి ఉందరో అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారం నియమింపబడి ఉన్నది. మనం ఇంట్లో పరీక్షించుకునేలా మన యందు పాపమును మనం తప్ప మరేమీ కనబడదు. వీటి నుండి మనంతటా మనమంత మాత్రము తప్పించుకోలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవారై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మనము పొంది మన పాపముల వలన మనము పొందవలసినది అనిపించుటకును ఆయన మనుషురాయి మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్టును మన విశ్వాసము వలన బలపరచబడి ఆయన చిత్తములకు సంతోషపూర్వకముగా విధేయుగా మగులును తన రాత్రి భోజనం మన పరిశుద్ధ సంస్కారాలను నియమించాడు. దీని యందు తన శరీరము మనకు ఆహారముగా తన రక్తము పానముగాను అనుగ్రహించినాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్మొచ్చు. ఎవరు ఈ వ్యక్తిని తిని ఈ పాత్రలో తాగులో వాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందు జీవించును. అతను నిత్య జీవం గలవాడై ఉండును. ఆయన మన అపరాధం నిమిత్తము అప్పగింపబడి మన నీతి మంత్రులుగా తీర్చబడకై శిలువ మరణం నుండి లేఖబడిన సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపబడెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగుల హృదయపూర్వకమైన వందనములు చెల్లించుచు మన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనల్ని ప్రేమించుచున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనము ఒకరినొకరు ప్రేమింపవలను. ఎందుకనినా ఈ ఒకే రొట్టె యందు పాలుపంచుకొనుచు ఈ ఒకే పాత్రలో తాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థిద్దాము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసి ఉన్నవి. దాచబడి మరొకదేదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని ఘనపరిచినట్లు మా హృదయ ఆలోచనను నీ పరిశుద్ధాత్మ వేసము వలన పవిత్రపరచుమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముద్రమందు నేను మిమ్మల్ని అడుగునది ఏమనగా, మీరు స్వాభావికముగా పాపులని చేయవలసిన మీరు చేయక చేయడానికి మీరు చేయుచు తలపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేసినని అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాత్రలు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసు క్రీస్తు పాపమును రక్షించుటకు లోకమునకు వచ్చినవి ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికందరికీ పాప పరిహారం కలుగునని నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందాలని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మును పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దైవ చిత్తమని మీరు గుడ్డిగా నమ్ముచున్నారా? ఇతడి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సందేహముగా జీవించుచు హృదయమందును ప్రవర్తన యందును
పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపవాలని నిశ్చయించుకొనుచున్నారా? మనం వినిముగా దేవుని ఎదుట పాపములు ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకుందాము. నాతో కలిసి చెప్పండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను గాని నీకంతయు స్పష్టముగా తెలిసే ఉన్నది. నా బాహ్య జీవితములోను ఆంతరంగిక జీవితములోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారులను మా ప్రభువునైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరం ఉంచి తన ప్రియ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానముల వలన మన పాపములను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపులను నేను ఆయన ఇచ్చిన అధికారం బట్టి మీరు నిజముగా పశ్చాత్తాపపడి ఆయన విశ్వాసం ఉంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడినవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించుచున్నాను. ఆమేన్. అయితే ఆ అధికారాన్ని బట్టి పశ్చాత్తాపం లేని అవిశ్వాసకు నేను తెలియజేయమనగా అట్టివారి పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాక ముందు తమ దుర్మార్గములను మలుకొనకయు నిజ పశ్చాత్తాపం లేకయు క్రీస్తునందు విశ్వాసం ఉంచుకొనిన యెడల దేవుని నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభికము చదువుకున్నాము. ఓ ప్రభువా, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. రక్షణ విషయమై నా హృదయం హర్షించున్నది. యెహోవా నాకు మహోపకారములను చేసినాడు. నేను ఆయనను కీర్తించెదను. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు. నాకెంత కాలము విముఖుడవై యుందువు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ Cristo mamo kanigarim kumo. Cristo mamo kanigarim kumo.
ప్రభువా మమ్మును సర్వోన్నతమైనా వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా ప్రభువైనా దేవా పరమ రాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమాజా మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతి సయ్యాము మదిగల చిరునీకు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చు చున్నాము. పరిశుద్ధులకు ప్రభువు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రమాణించున్నావెప్పుడు.
నిన్ను నమ్మిన వారి అందరికీ బలమైన ఓ దేవా, మా ప్రార్థనను కరుణతో చిత్తగింపుము మరియు మా మానవ స్వభావ బలహీనతలను బట్టి నీవు లేనిది మంచిదేదియూ చేయజాలము కనుక మేము నీ ఆజ్ఞలను గైకొని మా తలంపుల వలనను క్రియల వలనను నిన్ను సంతోషపరచినట్లు నీ కృపా సహాయం దయచేయమని నీతోను పరిశుద్ధాత్మతోను యుగయుగములు జీవించు పరిపాలించునుడు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వచ్చినండి ఏర్పాటు చేయగల వాళ్ళు వచ్చి దైవపాఠములు చదవగలిగిన పాత్రమున్న పాఠ్యభాగము ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు చదవగలిగినాం. పాత్రముల పాఠ్యభాగము ఇంతవరకు పరిశుద్ధుడవగు దేవా, పావనసతుడ దేవా, పావనమాచ దేవా, మమ్మును కనికరింపుము. పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 12 వచనాలు చదవగలిగినాం. ధనవంతులకు ఆకర్షించేవారు శోధనలోను గురిలోను అవివేక
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్య భాగము పరిశుద్ధ లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 13 నుండి 29 వచ్చిన వరకు చదవగా ఉన్నాం. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టాలని నా సహోదరులతో చెప్పుమని ఆయన నడుపుగా, ఆయన పోయి మీ మీద తీర్పనిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవరు దీవించనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోపమునకు ఎడమయ్యక జాగ్రత్త పడండి. ఒకరి పనిని విస్తరించుట వారి జీవమునకు మూలం కాగలదు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును. నా కొట్టు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుతున్ననుకుంటున్నాను. అయితే దేవుడు, వెలివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి మగుమని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగనే ఉందని చెప్పాడు. ఈ వాక్యం చెప్పాడు. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అలాగే నిలబడి నీకే విశ్వాస ప్రమాణము, మన విశ్వాసము ఒప్పుకుందాము. దయచేసి నన్ను గమనించండి. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యములు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి యొక్క ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనదైక కుమారుడు అద్వితీయుడు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగము నుండి ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయకు మరియు నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాయనయు పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుంటూ ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చునని ఆయన రాజ్యములకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెళ్ళొచ్చు, తండ్రితోను కుమారునితోను ఏకముగా ఆరాధింపబడుచు, మహిమ పరపబడుచు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును
జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారములకైనా ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు లోక సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. చిన్న కీర్తి పుస్తకంలో 124, పెద్ద కీర్తి పుస్తకంలో 348. నాకింత ప్రోత్సాహంతో కలుగుతానికి కీర్తన పాడుకుని దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపడతాం. చిన్న కీర్తి పుస్తకంలో 124. నాకింత ప్రోత్సాహనందము కలుగుట కేకర్త ఘనమైన హేతువైయుండు. నాకు గలయున్నత కృతమే నా ధృవమును నేను శ్రీకరమ్మగు నామమిదే సిలువపడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహనందము కలుగుట కేకర్త ఘనమైన హేతువైయుండు. ఎవరు నా భక్తికి హితమైన దేవునాది. ఎవరు నా కంఠంబు నెత్తే పాటలతో. ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకును చివరకు స్నేహము కలిపి సిలువపడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహనందము కలుగుట కేకర్త ఘనమైన హేతువైయుండు. నేను నా విధులల్లా నిశ్చయముగా నిరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞానియవారు. వాని ఎడల నన్ను యథార్థ పరునిగా వించినవిన చేరాలే పెంచునెవరు సిలువపడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహనందము కలుగుట కేకర్త ఘనమైన హేతువైయుండు. ఎవరు నా శత్రువుని ఎదిరించి గెలిచిరి. ఎవరు నా శోకంబు నెరుగగొట్టిరి. ఎవరు నా హృదయంబు మోచను నీచి సేదను తీర్చు మనసు చివుకుమనుగా ఎంబు మార్పిడి సిలువపడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహనందము కలుగుట కేకర్త ఘనమైన హేతువైయుండు. మరణంబులో నాకు చిరజీవమెవ్వారు. మరణంబునకే గొప్ప మరణమెవ్వారు. ఎరిగిలేని మహిమ సేనలు దానిని నందగా నన్ను చింతను స్థిరముగా స్థాపించునెవరు సిలువపడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహనందము కలుగుట
మన తండ్రి దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద ప్రపంచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తల వంచండి, ప్రార్థించుదాం. కృపా సత్య సంపూర్ణ ప్రేమల తండ్రి, నీ వందనాలయ్యా. నీ పరిశుద్ధ సంఘములో నన్ను నడిపించి నీ పరిచయం చేయడానికి బలపరిచిన దేవానికి స్తోత్రం. నీ సంఘము అత్యాశక్తి కలిగిన వారే నీ మందిరంలో ప్రవేశించి ఇంతవరకు ఆత్మతో సత్యముతో నిన్ను గణపరిచి సేవించున్నారు. వాక్యమైన దేవానికి వందనాలు. ఆశపడు ప్రతి ప్రాణమును తృప్తిపరచు దేవానికి స్తోత్రం. తండ్రి, నన్ను నిశ్చోచాటు మరుగుపరచుగా. నేను మాట్లాడితే అర్థము పరిశుద్ధాత్మ తండ్రి, నీవు మాట్లాడితేనే రక్షణ కార్యము స్వస్థత కార్యం జరుగును కనుక నీ ఆత్మాభిషేకముతో నన్ను నింపి నీ పరిశుద్ధ వాక్కులు నా నోటి ద్వారా నీ పిల్లలతో మాట్లాడి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యము, రక్షణ పొందిన వారిని విశ్వాసంలో స్థిరపరచుమని నా నోటి మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉంచుమని నా శ్రీని యేసునామమున నా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మీకందరికీ యేసయ్య నామమున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క ఉచితమైన కృపలో మీ మధ్యకు రావడానికి త్రియేక దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకు నేను వందనాలు తెలియజేస్తున్నా. తదుపరి నన్ను ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించి పరిచయం చేయడానికి నన్ను ప్రేమించినటువంటి మీకు అందరికీ ప్రత్యేకముగా పిసిసి సభ్యులకు, డెలిగేట్కి, సమాజం వారికి నన్ను వందనాలు. అలాగే యావకులకు, చిన్నారులకు నా ఆశీస్సు. మంచిది. ఈ చదవట లేఖన భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అతిశయించువాడు దేని యందు అతిశయము కలిగి ఉండాలి. బోస్ అనే పదం ఉపయోగిస్తుంటాం. ప్రగల్భాలు, అతిశయము, ఇంకా మనకున్నటువంటి స్థితిగతిని బట్టి ఏ రీతిగా జీవిస్తూ ఉంటామో, అంటే మన మీద మనమే ఆధారపడి జీవించే విధానాన్ని సెల్ఫ్ పోస్టింగ్ అంటారు. ప్రభువు తెలియజేస్తున్నాడు, అతిశయించువాడు యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా గ్రహించి తెలుసుకును వాని యందు, లేదా అతడు నా యందు మాత్రమే అతిశయం కలిగి ఉండాలి. ఎందుకనగా భూమి మీద కృప చూపుచు భూమి యందు నివసించే వారికి కృప చూపుచు నీతి న్యాయములు జరిగించిన దేవుని యందే మన అతిశయము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. నిర్గమకాండము 34వ అధ్యాయం చూడగలిగితే ఒక మాట మనం చూడగలం. ఎందుకు దేవుని యందు మనము అతిశయము కలిగి ఉండాలి అంటే, నిర్గమకాండము 34వ అధ్యాయంలో
6వ వచనంలో ప్రారంభం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరమును, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. దేవుడు కృప చూపువాడు అని, దయాళుడు అని, కనికరం గల దేవుడు అని. అంత మాత్రమే కాదు కానీ నీ నా పాపము క్షమించేవాడని, మన అతిక్రమం తుడిచివేయవాడని, మన పాపములకు పరిహారము కలుగచేయవాడని గ్రహించాలి. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండములో 6వ అధ్యాయంలో మరొక మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట ఈ రీతిగా వ్రాయబడింది. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణం బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటిన ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చెను. కనుక దేవుని సహజ లక్షణములు, ఆయన కృప చూపే దేవుడని, కనికరించే గొప్ప దేవుడని, 1000 మందికి కృప చూపువాడని అంత మాత్రమే కాదు కానీ నీకు నాకు ఏం అవసరం ఉందో అవసరాలను తీర్చేటువంటి గొప్ప దేవుడిగా నాకు కనిపిస్తున్నాడు. అందుకనే ఈ 3 లేఖన భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క గొప్ప మాటలు చదవబడ్డ పాఠ్యభాగంలో 8వ గ్రంథంలో 9వ అధ్యాయం 20వ వచనంలో ఏం రాయబడ్డది? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదు, సూర్యుడు తన సూర్యత్వం తనకి సౌర్యం బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. ఈ 3 మాటలు దేవుని యందు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథంలో 9వ అధ్యాయంలో చక్కని మాట వ్రాయబడి 9వ అధ్యాయం 4వ వచనం చూడగలిగితే దేవుని యందు ఏమి ఉన్నదో మనం చూద్దాం. యోబు గ్రంథము 9వ అధ్యాయంలో 4వ వచనం చూడగలిగితే అంటున్న మాట, యోబు పలుకుతున్న గొప్ప మాటలు, ఆయన మహా వివేకి, అధిక బలము కలిగిన వాడు, సంపన్నుడు. ఈ 3 మాటలు జాగ్రత్తగా గమనించగలిగితే ఆయన మహా వివేకి. గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్, ఓమ్నిసెంట్. గాడ్ ఈజ్ వైస్. యాకోబు పత్రికలో రాయబడిన మాట, మీలో ఎవరికైనా 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే ప్రభువుని అడగండి. కొలస్సీ సంఘం రాసిన పత్రికలో చక్కని మాట, బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు గుప్తమైనవి మన ప్రభువునందు. కనుక ఇక్కడ పాత్ర పాఠ్యభాగంలో 3 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఏమని? జ్ఞానం గురించి, సూర్యుని గురించి, ఐశ్వర్యవంతుని గురించి మాట్లాడుతున్నారు. జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదు, సూర్యుడు సౌర్యం బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. దేవుడు జ్ఞానం కలిగిన వాడు అని, ఆయన మహావివేకి అని, అధిక బలం కలిగిన వాడని, అధిక సంపన్నుడు అని భక్తులు తెలియజేస్తున్నాడు. ఆయన మహాజ్ఞాని. అంత మాత్రమే కాదు కానీ దేవుడు మహాసురుడు అని 9వ సంకీర్తన మొదలు యెహోవా రాజ్యము చేయుచున్నాడు. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు పలుకుతున్న మాట, సర్వోన్నత దేవుడు చిరంజీవి గాక, నీవు మానవుని పరిపాలనలో లేదా మానవుని రాజ్యంలో నీవు పరిపాలన చేసే గొప్ప దేవుడు అని ఒక అన్య రాజు ఇస్తున్నటువంటి టెస్టిమనీ. ఒక అన్య రాజు, ఒక అన్యుడు దేవాది దేవుని గురించి గ్రహించిన వాడు అంటున్నమాట, నీవు దేవా, నీవు సర్వోన్నతుడు, నువ్వు చిరకాలం జీవించేవాడు
అనగా నీవే ఆది, నీవే అంతమైన గొప్ప దేవుడు. నీవు మానవుల రాజ్యంలో పరిపాలన నీవు మాత్రమే చేయగలవు. నీవు ఒకరి గద్దె ఎక్కించగలవు, మరొకరి గద్దెను దించగలవు. కనుక దేవుడు మహాజ్ఞాని, ఆయన అధికారంలో కలిగిన వాడు, ఆయన ఐశ్వర్యవంతుడు. అపోస్తలుడైన పౌలు కొద్ది సంఘాన్ని రాసిన 2వ పత్రికలో అంటున్న మాట చక్కని మాట. 8వ అధ్యాయంలో వచ్చింది చూస్తే, మీరు మన ప్రభువుని యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడు. కనుక ఈ మాటలన్నీ మనం గ్రహించినప్పుడు మన జ్ఞానం ఏ వాటిది, మన బలం ఏ వాటిది, మన సంపద ఐశ్వర్యము ఏ వాటిది అని మనం గ్రహించాలి. దేవుని యొక్క లక్షణాలు ఏమిటి? మొట్టమొదటిగా ఆయన కృప చూపే దేవుడు, ఆయన దయాలతో కలిగిన వాడు, మంచివాడు, యథార్థవంతుడు, పాపములను క్షమించేవాడు. ఇవి దేవుని యొక్క సహజ లక్షణాలు. కానీ మనిషి కూడా లక్షణాలు ఏంటి? మానవుని సహజ లక్షణంలో అతి భయంకరమైనది ఏమిటి అంటే ధనాపేక్ష. చదవబడ్డ పత్రిక పాఠ్యభాగంలో, సువార్త పాఠ్యభాగంలో ఈ ధనాపేక్ష కలిగిన వారి గురించి చక్కగా వివరించబడ్డారు. ధన సంపద పెరిగే కొద్దీ అతిశయము కలుగును కదా. నేను కథకాలంలో పార్టీ చేసినప్పుడు ఒక పెద్దలు చెప్పే సామెత విన్నాను. ఏదో మొత్తానికి డిస్కషన్ వచ్చింది. ఒక పెద్ద ఏమంటే, మన స్థితి, మన జాతి స్థితి ఎలా ఉంటుందంటే, కూడు దొరికితే కులాన్ని మర్చిపోయేటువంటి స్థితి అన్నారు. కనుక ఇక్కడ ధనాపేక్ష, the love of money is the root cause of all evil things. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని చదవబడ్డ పత్రిక పాఠ్యభాగంలో మనం గ్రహించగలం. ధనము కలిగి ఉంటే తప్పులేదు, కానీ అత్యాసే అది పాపమే, పాపములకు అతిశయానికి కారణమవుతారు. నేను దినాలు ఒక పేపర్ వచ్చింది. వైద్యుడు ఎంతో మందికి కరోనా వైద్యం చేసిన వాడు చివరికి తన ఊపిరితిత్తులు మొత్తం కూడా పాడైపోయింది. ఏమని చెప్పారంటే, అతని డాక్టర్ యొక్క ఊపిరితిత్తులు మార్చాలంటే ₹1,00,00,000 అవసరం. ఎంతమంది ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కొరకు బ్లాక్ లో పడ్డారు, ఎంతమంది ప్రయాసపడ్డారు, మెడిసిన్ కొరకు ఎంతమంది ప్రయాసపడ్డారు. ఇప్పుడు తగ్గిందో బ్లాక్ ఫంగస్, కరోనా దగ్గర బ్లాక్ ఫంగస్ 1,00,000 దగ్గర పెట్టి చూస్తున్నారు. మాకెవరు సహాయం చేస్తారు? ఎందుకు ఈ మాట చెప్తుంటే, ధనము అన్నిటికీ అక్కడకు రా. కనుక ధనాపేక్ష అనేది ఎంత భయంకరమో మనము చూడబోతున్నాం. అమెరికాలో అలెక్సా వంటి ఉత్తర ధ్రువ ప్రాంతం ఉంది. అక్కడ ఒక విషయం తెలియజేయబడింది. అక్కడ బంగారు గనులు ఉన్నవి అని ఒక వార్త వచ్చింది. గుప్తనిధులు అంటారు కదా. కర్నూలు ప్రాంతంలో వర్షాకాలం రాగానే అందరూ పొలాలు బయలుదేరుతారు. ఎందుకంటే ఆ వర్షానికి లోపల దాటుతున్న వర్షాలు బయటపడుతున్నాయి. అలాగే ఈ వార్తను బట్టి టీం బయలుదేరారు. మనం కూడా వెళ్ళి ఆ బంగారాన్ని స్వాగతం చేసుకుని మనము గొప్ప ధనవంతులుగా ఉన్నామని అయిపోదామని వెళ్ళా. ఒక టీం బయలు వెళ్ళిపోయింది. అక్కడ ఏమి కనిపించలా, ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది. ఆ పూరి గుడిసెలోకి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ 2 శవాలు పాడైపోయి ఉన్నాయి. ఎప్పుడు చనిపోయి మన తెలియదు. ఒక శవం జీవితంలో ఒక చిన్న కాగితం ఉంది. ఆ కాగితంలో ఏమైనా కాపాడాలని చూద్దామని తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 7 వచ్చినాలో ఆ మాటలు అతని జీవితంలో బట్టి ఆ పేపర్ మీద రాబడి ఏమిటా మాట్లాడితే, మనకి లోకంలోనికి ఏమీ లేదు, దీనిలో నుండి ఏమీ తీసుకెళ్ళిపోలేదు, కాగా అన్న వస్తువులు గలవారమైంది వాటితో తృప్తి పొంది ఉండుము. ధనవంతులకు అపేక్షించే వారి శోధనలను, ఉరిలోను, అవివేక యుక్తులను, హానికరమైన అనేక దురాశలను పడు అట్టి ఏ మనుషులను నష్టములను నాశనములను ముంచివేయు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము,
పొడుచుకున్నది. ఈ ఏడు వచ్చినా ఏంటి, మన ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, దీనిలో ఏమీ తీసుకుని పోలేదు. యోగు గ్రంథకర్త అంటున్న మాట, నీకేడైకో అంటే ఏమి లేకుండా వచ్చాను, ఏమి లేకుండానే అనగా దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే నేను వెళ్ళిపోతాను. ఈ మాటలు ఆ టీం వచ్చి తిరిగి వెనక్కి వచ్చేసారు దేవుని బిడ్డలు. ఎందుకంటే వాళ్ళు గ్రహించారు, మనకంటే ముందుగా ఇద్దరు వ్యక్తులు బయలుదేరారు ధనం కోసము, ధనం కోసం వెళ్ళారు. కానీ వాళ్ళు చేరిన అనుభవాలు వాళ్ళు అక్కడ చూసిన ప్రియమైన దేవుని బిడ్డలు చేరినటువంటి అనుభవాలు ధనాపేక్ష మితి మీరిన ధనదానం వల్ల సమస్యలు అవి కలుగు చేస్తున్నటువంటి మాట చూస్తున్నాం. ఉదాహరణకి బైబిల్లో చూడబడితే ఆదాం, గేహజీ, యూదా ఇశ్రాయేలు అనేక సందర్భాలు దీని గురించి మనం ధ్యానం కానీ ఒకసారి చూడగలిగితే వారి జీవితంలో దేని కోసం పరిగెత్తింది, ధనదాహం కోసమే. ఆ కాలంలో దేవుడు ఏం చెప్పాడు, మీరు శపించబడ్డ ప్రాణం నుండి ఏ కొట్టి అగ్నితో కాల్చి రామకు వేశారు. తన మాత్రం తెచ్చిపోయారు. అతని పేరు జీవగంధం నుండి కొట్టిపోయబడ్డారు. అన్ని సత్యాలు అపోస్తలుడికి ముందు పండుగ మేము కూడా మీతో పాటు పాలుభాగస్వామైపోతాం, మనమందరం ఒకటే, మనందరికీ ఒకటే ఆస్తి, ఒకటే తలంలో, ఒకటే విశ్వాసం అన్నారు. కానీ ఏమైపోయింది, పొలాన్ని అంత యోగం దాచుకున్నారు, భార్య ఎరుకయే తనకు దాచుకున్నారు. ఏమైపోయింది, ఒకే దినాన భార్య భర్తలు దేవుని శాపానికి లోనైంది. The root cause, the love of the money, the lust of the money is the root cause of all evil things. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం అని మనం అక్కడ వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులే, నో డౌట్ ఇట్ ఆల్. యూదా యేసు శిష్యుడే, ఆదాము ఇశ్రాయేలులో లెక్కించబడిన వాడే, గేహజీ ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడే, అనేక సంఘాలు ఆది సంఘంలో సభ్యులే, అందరు విశ్వాసులే. కానీ ధనాపేక్ష వలన విశ్వాసం తొలగిపోయి తమను తామే పోల్చుకున్న రీతిని మనం ఇక్కడ చూస్తున్నాం. దేంట్లో మన అతిశయం, ఎందులో మన అతిశయం, మన బలమా, కనబడి శత్రువుతో మనం ఫైట్ చేసి ఏ రూపాయలు వస్తుందో ఎవరికి తెలియకుండా నేను బాగానే ఉన్నానంటున్నా, కానీ లోపల ఆత్మీయ మొత్తం డ్యామేజ్ తర్వాత అప్పుడు తెలుస్తుంది, అయ్యో నాకు శ్వాస ఆటం లేదు అని హాస్పిటల్కి వెళ్తే అయ్యా లాభం లేదు, నీ లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి నీ కిడ్నీస్ మారేవాడు కనుక మీకు రోజులు దగ్గర పడి ఏం చూస్తున్నామండి, కనబడని శత్రువుతో మనం పోరాడుతూ ఉన్నాము. ఎందులో మన అతిశయం అండి, ఎందులో మన యొక్క వ్యవసాయం, మన బలమా, మన ధనం అన్నిటికీ అక్కడ కోరుకోండి. కానీ కోటీశ్వరులు కూడా కళ్ళకు కలుగుతున్నారండి. చిన్న అనువే ఐగుప్తుల మీదకి 10 మార్లు చెప్పిన దేవుడు ఏ ఒక్క తెగులు కూడా తన ప్రజల మీదకి రాలేదు. మన ప్రజల మీదకి ఎందుకు వస్తుంది అంటే ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ప్రభుత్వం ఉన్నామా, ప్రభుత్వ సహవాసం చేస్తున్నామా, లేదా ప్రభుత్వం ఉన్నట్టుగా నటిస్తున్నామా, దేని మీద మన అతిశయం. చదవగా సువార్త పాఠ్యభాగం చూద్దామని ఇక్కడ ఒక ధనవంతుడి గురించి మనం అక్కడ చదువుతూ ఉన్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 15వ వచనం చూద్దాం. ఏమన్నది, మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపల గడిమి యొక్క జాగ్రత్త పడి ఒకరి కలిగి విస్తరించ వారి జీవనకు మూలము కాదు. ఒకరి కలిగి విస్తరించిన వారి జీవనకు మూలము కాదు అని మాట గమనించారు. ఐశ్వర్యం దేవుడు అనుగ్రహించిన గొప్ప దానం అండి కదా. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 20వ వచనం చక్కని మాట, యెహోవా ఐశ్వర్యమును ఆశీర్వాదమును అనుగ్రహించును, నల్ల కష్టార్జితం చేత అది ఎంత మాత్రమో ఎక్కువ కాదు, ఆయన వారసులే. ఒక కీర్తనకారుడు చక్కని గీతం, నాదంతా అక్కడనే, నా బతికంతా నీకేనే,
నాకంటూ లోకాలు ఏది లేదు. నేను తాగే జలం కావచ్చు, తినే ఆహారం కావచ్చు, కట్టుకునే బట్టే కావచ్చు, ఉండేటువంటి నివాసాలు కావచ్చు, ఇవన్నీ ప్రభువా నీ దానమే. యెహోవా ఐశ్వర్యము ఆశీర్వాదం అనుభవించును, నరుల కష్టాల చిత్తము చేత అది ఎక్కువ కానే కాదు. కానీ అక్రమ సంపాదన కొరకు మానవుడు తెప్పలాడుతున్నాడంట. యెషయా గ్రంథంలో చూద్దామని, యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో ఈ మాట మనము చదువుతాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7 నుండి కొన్ని వచనాలు చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాట, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటినియు ఎంచుకున్న వారికి శ్రమ. ఏమంట? చీకటి కీడు మేలని మేలు కీడని చీకటి వెలుగని వెలుగు చీకటిని చెప్పుకున్న వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానమని గమనించాలా? తమ దృష్టికి తామే జ్ఞానమని బైబిల్ తెలియజేస్తుంది. నీ సొంతని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో నీ దేవుని యెహోవా మీద ఆధారపడు. Cast all your burdens unto Jesus and you take care of them. నీకున్న సమస్తమైన భారము, నీకున్న సమస్తమైన ఒత్తిడిని, సమస్యలను నీ ప్రభు మీద మోపు. నీ పని భారాన్ని ప్రభు మీద మోపు. ఆయన నీ మార్గమును సరళము చేస్తా. దేవుని స్తోత్రం కలుగుతుంటా. ఇక్కడ అంటుమాట, మనిషి యొక్క సహజ బలహీనత మేలు కీడని కీడు మేలని వెలుగు చీకటని చీకటి వెలుగని తీపి చేదని చేదు తీపని చెప్పుకొచ్చు తమ దృష్టికి తామే జ్ఞానమని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతుమని తలంచుకుని వారికి శ్రమ. ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతున్న వారికి, మద్యం కలుగుటలో తెగువ గల వారికి శ్రమ. వాళ్ళు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతులని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచ్చు. ఇది మనిషి యొక్క సహజ బలహీనత. అటువంటి బలహీనత వాడు మనం ఇక్కడ చూస్తున్నామని సువార్త పాఠ్యభాగంలో ఈ ధనవంతుడి గురించి ఏమంటున్నాడు? పొలాన్ని దున్నాడు, విత్తనాలు వేశాడు, నీళ్ళు వచ్చింది, పంట పండింది, బాగా పండింది, కోత కోస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఏమని? తన భార్యతో మాట్లాడుతున్నాడు, తన కుటుంబ సభ్యులతో పలుకుతున్నాడు, లేదా ఈ పంటను దీవించిన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నా ప్రాణమా, ఓ వయస్సు, నా ప్రాణమా. ఏమంటున్నాడు? నా పంట, నా పొలము, నా ధాన్యము, నా ఆస్తి, నా సంపద, నా కొట్టు. ఇంకేమంటున్నాడు? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. ఏమంటారు? నువ్వు సంతోషించడానికి నేను సమకూర్చాను. ఇందులో దేవుడు అనే పదం లేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతి లేదు, దేవునికి దశమార్గము అందుకంటే లేదు, దేవుని మార్గము అందుకంటే లేదు. నా ప్రాణమా, నా ప్రాణమా అంటున్నాడు. 65వ సంకీర్తనలో మీకు ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నా. 65వ సంకీర్తనలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను మీకు చూపాలని ఆశపడుతున్నా. 65వ సంకీర్తన 9వ వచనం చూడగలిగితే, నీవు భూమిని దర్శించి దాన్ని కలుగుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. దేవునిది నీళ్ళతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్ళతో కలిపి దాన్ని గనిమలను చదువు చేయుచున్నావు. వాన జల్లు చేత దాన్ని పదులు చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. కీర్తనకారుడు అంటున్నమాట, ప్రభువా నేను పండించిన పంట నాకు కాదు ప్రభువా, నీవు ఆజ్ఞాపిస్తేనే ఆకాశం నుండి భూమి వస్తుంది, భూమిలో నుండి ఓట్లు బయటికి వస్తూ ఉన్నవి. ఎందుకు ఆకాశంలో నీళ్ళు ఎందుకున్నవి? మనం ఏమంటాం సైంటిఫిక్గా, భూమిలో నీళ్ళు నుండి ఆవిరి పైకి మేఘాలుగా పామై మనకు వర్షాన్ని కలుగు చేస్తుంది అంటారు. మంచిదే, కానీ అందులో సత్యాన్ని చూపాలని నేను ఆశపడుతున్నా. ఆదికాండంలో 1వ అధ్యాయంలో
చూడగలిగితే అక్కడ చక్కని మాట ఏమని, ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనం, మరియు దేవుడు జనముల మధ్య విశాలము కలిగి ఆ జనములను ఈ జనములను వేరుపరచుదాకా కలిగాను. ఉన్నటువంటి నీటిని దేవుడు 2 లేయర్లుగా డివైడ్ చేసి పైకి పంపించేశాడు. ఇంకో భాగాన్ని కిందికి పంపించి భూమి కనపడేట్టుగా చేశారు. ఇప్పుడు భూమి కింద ఏముంది, ఓటలు ఉన్నాయి. ఆకాశంలో ఏమున్నాయి, దేవుడు జలరాశులను ఏర్పాటు చేశారు. ఎక్కడ చూడగలది, నోవా చరిత్ర మనం చూడదు. నోవా చరిత్ర ఏముంది, జల ప్రళయించినప్పుడు దేవుడు ఆకాశం తూములను విప్పెను, భూమి యొక్క అగాధ జల ఊటలు ఎక్కువనేను. ఇది మర్చిపోయి జరగబోతుంది అంటున్నా కదా. నేను పావులు తగ్గను కాబట్టి నీళ్ళు అన్నాడు. భూమి తగ్గక భూమి లోపల నీళ్ళు ఉన్నాయి అన్నా, కానీ భూమి లోపల నీటిని దాచుకున్న వాడే దేవుడు. ఆకాశం నీకు వర్షం వస్తుంది, ఆకాశంలో నీళ్ళకు నీటిని అక్కడ స్టోరేజ్ చేసే దేవుడు. ఇది మర్చిపోయామని తెలుసా, నా పంటని బాగా పండించి ఎరివేశాను, కష్టపడ్డా కనుక తిని కానీ శుద్ధించి మాట్లాడండి. ప్రసంగి గ్రంథకర్త ఒక మాట చెప్తున్నాడు, చూద్దామండి. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో దేవుని గురించి పలుకుతున్నటువంటి మాటలు. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయము 24వ వచనం చూడగలిగితే భయపడి మాట, అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియో లేదు. ఇదిను యెహోవా, ఇదిను దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? దేవుడు మన అతిశయం అండి. ఆయన సెలవు లేక మన పండుగ, ఆయన సెలవు లేకపోతే మనం కష్టపడలేదు. ఆయన ఆర్థికపోతే ఉద్యోగాలు, ఆయన ఆర్థికపోతే మనం ఈ 5 వేలు కూడా నీ నోటి దగ్గరకు రావు. కనుక మనం ప్రార్థన చేస్తుంటాం. భగవంతు ప్రార్థనలో మా అనుదిన ఆహారము గివ్ us a daily bread. భగవా ఈ ఆహారము మేము వండుకున్నాం, కానీ ఆహారం సమకూర్చిన వాడు నీవే. ఎందులో మనకు సేవింది ఆ ధనవంతుడు ఉన్నాడు కదా, ఇక నాకేమీ కొద్దిగా లేదు ఉన్నాడు కదా, తిని త్రాగి సుఖించి సంతోషిద్దాం అనుకున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు, వెర్రివాడా, ఓ ఈ ఫూల్, వెర్రివాడా. ధనం మీద ఆత్యాశక్తి కలిగిన వారి జీవితాలు ఎంత భయంకరమో మరి ఉదాహరణ చెప్పి ముగిస్తామండి. లూకాసు వార్తలో 16వ అధ్యాయం మనం చూడగలిగితే, లూకాసు వార్త 16వ అధ్యాయం మనం ఇక్కడ చూడగలిగితే 24వ వచనం 23 చూడగలిగితే, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును ఆమెను నాకును చూచి, తండ్రైన అబ్రహామా, నా యందు కనికరపడు అంటున్నాడండి. నా యందు నేను ఈ పాతాళంలో యాతన పడుచున్నాను. దేవుని కంటే ఏది మనం ఎక్కువగా ప్రేమిస్తామో అది మనకు దత్తగని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2 పాఠములలో పత్రిక పాఠ్యభాగంలో, స్వార్థ పాఠ్యభాగంలో రాయబడిన మాట, మన ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, దీనిలో నుండి ఏది తీసుకుని కాగా అన్న పాన వస్త్రములు కలిగిన వారమై దేవుని యందు సంతోషించదన్నటువంటి మాటలు రాయబడుతుంది. దేవుని యందు మన సేవ, మన జ్ఞానమా, మన బలమా, మన ఐశ్వర్యం కానే కాదు, దేవుని యందే మన సేవ. కనుక దేవుని యందు మనం అతిశయం కలిగి ఉండాలంటే సంఘముగా లేదా విశ్వాసిగా నీవేం చేయాలి? పత్రిక పాఠ్యభాగంలోని మాట మనం చదువుకుందాం. పౌలు భక్తుడు తిమోతి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 11వ వచనం నుండి కొన్ని వచ్చిన, దైవజనురాలా, ఓ సంఘమా, నీవైతే వీటిని విసర్జించి, వేటిని? నీ స్మృతిని విడిచిపెట్టు, నీకున్నటువంటి ఆ ఘనను విడిచిపెట్టు, నేను అనే పదాన్ని విడిచిపెట్టు, దాని మీద వ్యామోహం విడిచిపెట్టు, నీకున్న జ్ఞానాన్ని విడిచిపెట్టు. నీ జ్ఞానం ఏం పాడుతుంది?
ఏం చేయాలా? నీతిని, దేవుని యందు నీతిని, దేవుని యందు భక్తిని, దేవుని యందు విశ్వాసమును, దేవుని యందు ప్రేమను, దేవుని యందు ఓర్పును, దేవుని యందు సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడు. ఇది విశ్వాసిగా సంఘముగా చేయటువంటి పని. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుతూనే ఉండాలి. నిత్య జీవము చేపట్టకు కదా. క్రిస్టియన్స్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. దేవుని రాజ్యం ప్రవేశించాలి. దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలంటే నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడవద్దు, నీ బలం మీద ఆధారపడవద్దు, నీ సంపద మీద ఆధారపడవద్దు. కానీ నీ మీద కృప చూపుచు నిన్ను కనిపించి నీ పాపాలు క్షమించి నీకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నటువంటి యేసు మీద ఆధారపడు. వితౌట్ జీసస్ ఇఫ్ యు హ్యావ్ wealth, health, everything is zero. యేసు ప్రభు లేకుండా ఎన్ని కలిగి ఉన్నా అదంతా సున్నాని నువ్వు గమనించావు. కనుకనే ఆ పాత్ర పాఠ్యభాగంలో ఇర్మియా భక్తులు మనకు అతిశయించేవాడు దేవుని ఏంటంటే భూమి మీద కృప చూపుతున్నటువంటి దేవుని ఉందే మన అతిశయము కలిగి అనగా సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనము. సంతృష్టి సహితమైన దైవ భక్తి. దైవజనులారా, విశ్వాసులారా, దేవునిదే నీ నా అతిశయం తప్ప మన బలం కాదు, మన ఆయుష్ అంతకంటే కాదు. మన ఆయుష్ ఇంతలో కనబడి అంతలో మారిన ఎక్కువ ఆవిరిపడుతుంది కనుక మన ఆయుష్ మీద కాదు, మన ఆయుష్ కంటే అంతకంటే కాదు. కానీ మనకు జీవమార్గం అనిపించినటువంటి యేసు ప్రభువునందే మన అతిశయము. ఆ అతిశయము మనం కలిగి జీవించాలి. విశ్వాసం ముందు కొనసాగడానికి ప్రభు పనిగా మాసని కనిపించాలి. ప్రభుతో సహవాసం, ప్రభునందు అతిశయం పొందడానికి ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నా శరీరం గుర్తించండి, నా రక్తం పానం చేస్తూ ఆత్మీయుగా బలపడమని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. కనుక ప్రభునందు మన అతిశయం let us be close in the Lord. ప్రభునందు మనం అతిశయం కలిగి ఈ లోకంలో ప్రభు నామాన్ని మహిమపడదాం. అలా జీవించడానికి పరిశుద్ధాత్మ తండ్రి తన కృపను మీకు దయచేయగాక. ఆమేన్. సమస్త జ్ఞానంతో దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన హృదయములకును మీ తలపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా హృదయము కలుగజేయుము నాయంత రంగములు స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నిరక్షణ నందమునా కుమారాలా పుట్టించుము సమ్మతి గల మనసు కాలుగా చేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోనండి. దేవుడు చేసిన ఉపకారము మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. కృతజ్ఞత కానుకలు, దశమ భాగములు మృక్కుబడి కానుక ఇచ్చిన వారు ఉంటే లేచి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం.
ప్రార్థించడం. ప్రేమాస్వరూపుడా, నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన యేసయ్యానికి స్తోత్రం. నీ ప్రియ కుమారులు కుమార్తెలు నీ వలన పొందిన ప్రతి మేలును, అనుభవించిన ప్రతి ఆశీర్వాదం బట్టి కృతజ్ఞత పూర్వకముగా ఈ అర్పణను వారు అర్పించున్నారు. అర్పణ అంగీకరించేవాడు స్తోత్రం ప్రభువా. బిడ్డకు దాచించిన వారి కుటుంబములకు నీ శ్రేష్టమైన దీవెన సమృద్ధి దయచేయండి. నిండు ఆశను, సంపూర్ణ ఆరును దయచేయండి. బిడ్డలు చేసిన ఉద్యోగులలో, వ్యాపారంలో కష్టార్జితము ప్రభువా చేతి పనిని దీవించి బలపరచండి. స్తోత్రం. ఇదే ఎంతమంది ఈ ఉచితమైన కృపలో తమ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు, తమ వివాహపు దిన మహోత్సవం జరుపుకుంటున్నారు. అట్టి వారిని చేతికి అప్పగిస్తున్నాను ఆయన. ఇటువంటి శుభదినాలు అనేక సంవత్సరాలు బిడ్డలు నిండు ఆయుష్య కలిగిన వారై సంపూర్ణ ఆరోగ్యంతో దొరికిన గొప్ప కృప దయచేసి దీవించండి. ఈ కానుకల ద్వారా వారి కుటుంబాలకి సమృద్ధిని మేము దయచేసి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. థాంక్ యూ మచ్. గాడ్ బ్లెస్ యు. సంఘ కానుకల సేకరణ జరుగుతుందండి. ఈ సమయంలో చిన్న కీర్తన పుస్తకంలో 159, పెద్ద కీర్తన పుస్తకంలో 441. దేవునికి మహిమ కలుగును గాక. గత వారం కానుకల వివరములు: మొదటి ఆరాధన కానుకలు 11,760 రూపాయలు, రెండవ ఆరాధన కానుకలు 5,837 రూపాయలు, మొత్తం కలిపి 15,597 రూపాయలు. 15,597 రూపాయలు. ఈ మాసంలో ప్రభురాత్రి భోజన సంస్కారం నిమిత్తమై కానుక ఇచ్చిన వారు శ్రీ బిర్లా సామ్యూల్ గారి కుటుంబం. దేవుడు వారిని దీవించిన గాక. వివాహం నుండి గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. గుంటూరు జిల్లా ఎర్లపాడు మండలము ఎర్లపాడు గ్రామ వాస్తవులు శ్రీ కోరిరెక్క దాసు సుభాష్ గారి జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి చంద్రబాబు నాయకుడు. గుంటూరు జిల్లా గుంటూరు మండలము ఏటి అగ్రహారం 4వ గ్రామ వాస్తవ్యులు శ్రీ మేడిక అంకమరావు రాణి గారి జ్యేష్ఠ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి జ్యోత్స్న ఆమెకును. దేవుని ఏర్పాటు ప్రకారం 14/6/2021 సోమవారం సాయంత్రం 4:35 ఎర్రపాడులోని నూతన దేవాలయంలో ఈ పరిశుద్ధవారం చేయడానికి సంఘ పెద్దలు కుటుంబీకులు నిర్ణయించినారు. వీరి గురించి ప్రార్థించండి. దేవాలయంలో ఇది మొదటి ప్రకటన. మరొక ప్రకటన: గుంటూరు జిల్లా నగరం మండలం నగరం గ్రామ వాస్తవ్యులు శ్రీ చేకూరి అమరయ్య అన్నమ్మ గారి కుమారుడు చిరంజీవి రాజు నాయకుడు. గుంటూరు జిల్లా గుంటూరు మండలం ఏటి అగ్రహారం గ్రామ వాస్తవ్యులు శ్రీ పాలనుడు భాగ్యరాజు నిర్మలాదేవి గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి యొక్క ఆమెకును. దేవుని ఏర్పాటు ప్రకారం 19/6/2021 శనివారం ఉదయం 11:25 నగరంలోని సెయింట్ జాన్స్ సెంట్రూక్స్ లూథరన్ దేవాలయంలో పరిశుద్ధవారం చేయడానికి ఇరు కుటుంబీకులు సంఘటనలు నిర్ణయించినారు. ఇరుడు పనులు దేవాలయంలోకి ప్రకటనని గురించి ప్రార్థించండి. న్యాయమైన ఆక్షేపణ ఏమైనా ఉంటే వివాహ తీరుగా వ్రాతపూర్వకంగా సంఘ కాపురి గారికి అందించవలసిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆత్మను
ప్రార్థించడం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు. నీ ప్రియ సంఘం ప్రభువా, పరిశుద్ధ యోహాను దేవాలయం గురించి మాట్లాడుతున్నాం. అందున్న ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబ సభ్యుల కొరకే మాట్లాడుతున్నాం. దేవానికి స్తోత్రం. ఈ స్వరకు నుంచి సంపాదించిన ఈ సంఘం ఆత్మగా బలపరచండి ప్రభావానికి స్తోత్రం. అయినా నీ ప్రియులందరి కొరకే మాట్లాడుతున్నాం. వారు ఈ పరిచయం కొరకు తమ దుఃఖులను విప్పి విలువైన కాపులను సమర్పించున్నారు. నీ పరిచయంలో ప్రేమించిన వీళ్ళందరి కుటుంబంలో సర్వ సమృద్ధిని తొట్టులోని మిండిపోతూ కాకుండా గుడిలోని తక్కువ కాకుండా సమృద్ధిని అనుగ్రహిస్తూ జీవించింది. సంఘంలో పసికందు మొదలుకొని పండు ధాపిన వారి కొరకే పడుతున్నాం. ఈ పాండమిక్ సిచ్యువేషన్ అందరూ ఉన్నావు. కనికరించండి, కృప చూపించండి తండ్రి. మా దాచోటు నీవే కనుక నీ రెక్క చాటున ప్రతి బిడ్డను దాచండి. బలహీన పడిన వారిని బలపరచు దేవానికి స్తోత్రం. నీ స్వస్థ వారిని అనుగ్రహించండి. ఇదేమన్నా తమ ప్రియులను కోల్పోయి దుఃఖమున్న కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. నీ శాశ్వతమైన ఆదరణ ఓదార్పు దయచేస్తున్నాం. సంఘములో ఉన్న పరిచయం, సండే స్కూల్ పరిచయం, యవనస్తుల పరిచయం, స్త్రీ సమాజం పరిచయం ప్రభావ 30 60 100 పాలన చేయండి. స్తోత్రం. కనికరించండి, కృప చూపించండి ప్రభావ. బిడ్డలందరికీ మా స్కూల్స్ రీఓపెన్ అవబోతున్నాయి తండ్రి. కాలేజ్ స్కూల్ అవుతుందిగా సహాయం ప్రభావ. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవబోతుంది, పిల్లలు మా ప్రభావాన్ని తెలియని జ్ఞానం మార్గం దయచేస్తున్నాం. చదువు నుంచి నా యువకులు ఉన్నారు ప్రభావ, ఉద్యోగం చేసి ఉండగా వారిని హెచ్చించండి. ఉపాధిని అనుగ్రహించి కుటుంబములను ఆర్థికంగా బలపరచమని మనం చేస్తున్నాం. దేవానికి స్తోత్రం. పరిశుద్ధ వివాహములకు సిద్ధపరిచిన బిడ్డ కొరకే మొదలుపెడుతున్నాం. ఆయన వివాహం జరిపించి వారి కుటుంబములకు మేలు, సంతోషము, సమాధానం దయచేయండి ప్రభావానికి స్తోత్రం. వివాహమైన వారి దాంపత్య జీవితం బలపరిచేయండి. స్తోత్రం. గర్భిణి సహోదరుల కొరకు మొదలుపెడుతున్నాం. గర్భం శిశువు తనకి క్షేమంలో ఆరోగ్యం అనుగ్రహిస్తుంది తండ్రి. నీవు నియమించిన వారికి సులువైన కాలంలో నన్ను వేస్తూ నన్ను దయచేయండి ప్రభావానికి బాలకుల కొరకే మొదలుపెడుతున్నాం. తల్లి మీద విషయంగా ఉంచండి ప్రభావానికి స్తోత్రం. మీకు సంతానం లేకుండా బాధపడుతున్నటువంటి కుమార్తెల గురించి మొదలుపెడుతున్నాం ప్రభావ. మీ కుమార్తెల గర్భములు నన్ను వేస్తున్నామని తెరబడి నీ శ్వాసను బహుమానం పొందలాగా వారి విడుదల దయచేయండి ప్రభావానికి వందనాలు. ఎదురాల పక్షంగా వ్యాజ్యమాడు దేవానికి వందనాలు. అయ్యా వారి పక్షంగా వ్యాజ్యమాడుతూ అయ్యా వారికి మా ప్రతి అవసరాన్ని తీర్చుతూ ప్రభావ దీవించి వారి తాత ద్వారా వారి కుటుంబ సభ్యులకు అందరికీ క్షేమము, మేలు, ఆశీర్వాదం దయచేయండి ప్రభావానికి స్తోత్రం. కనిపించండి. అనారోగ్యంతో బాధపడిన బిడ్డలు ఉన్నారు. కొందరు రోగాలని మాట్లాడి అయ్యా ప్రభా షుగరేమి, బీపీ, థైరాయిడ్, గుండె జబ్బు నా తండ్రి, కాలేయంలో సమస్య, లివర్ సమస్య, చర్మ సమస్య బాధపడుతుంది. ప్రతి వ్యాధి అవసరం ఏసు రక్తమే తండ్రి. ఎక్కడికి వెళ్ళగలవు దేవా? నీవేమా పరలోకంలో తండ్రి. నీవు దాకా వాళ్ళు ఆకాశం తిరిగి తప్ప వాళ్ళు దిక్కు ఇవ్వలేదు తప్ప. నీ పాదాల చేత మొదలుపెడుతున్నాం తండ్రి. నీ స్వస్థత ఇచ్చి విశ్వాసమైన ప్రార్థన స్వస్థత కలిగించమని సెలవించిన గొప్ప దేవుడు కనుక నీకు వందనాలు అయ్యా. మా అతిశయం ఎందులో ఉంది ప్రభు? మా జ్ఞానంలో లేదు, మా బలంలో లేదు, మా ఐశ్వర్యంలో లేదు, అంతకంటే లేదు ప్రభు. నీ ఎందే మా అతిశయం, నీవేమో బలం, నీవేమో ఆశీర్వాదం, నీవేమో ఆయుష్ ప్రభు. నీ అందు నీ బిడ్డలు అతిశయించున్నారుగా నీ ఆత్మ అభిషేకం నింపమని మనం చూస్తున్నాం.
సంఘ పెద్దలు దీవించండి, పిసి వారిని దేవుని కుటుంబాన్ని దీవించండి, నీ పరిచర్యలో వారు పాలు భాగంతో ఎదురుగా దీవించండి. మా ప్రభు సంఘంలో ఐక్యమర్చండి, సంఘంలో సమాధానం నిత్యము నీ కృపలో అందరూ వద్దులాగా సహాయం చేయండి. ఈ సమయంలో నీ శరీరం గుర్తించబోతున్నారు, నీ రక్తము ప్రారంభం చేయబోతుండగా అయ్యా నీ కృపను యోగ్యతను అనుగ్రహించి దీవించండి. మన సంఘాన్ని ఏసీ అధ్యక్షులు వారిని ఆలోచన విషయంలో దీవించండి. నీ పరిపాలన ఏక పరిపాలన జరిగించు అయ్యా, మానవుని రాజ్యంలో నీ పరిపాలన జరిగించి స్తోత్రాలు. ఈ సత్య సమాధానం మా సంఘంలో కనిపించండి. మా మీద నియమించిన సంఘ రాష్ట్ర దేశ నాయకులు దీవించండి. వారి పరిపాలన అనుభవించమని మనం చేస్తున్నాం. ప్రత్యేకంగా దాని కోవిడ్ వైరస్ చేత అనేకులు బాధపడుతున్నారు, బలహీనపడుతున్నారు, మృత్యువాత పడ్డారు. ప్రభావ దాని శరీరం ఎంతో భయంకరంగా కనిపిస్తుంది. ప్రభావ దాన్ని దాన్ని తీసివేయటం మాకు అసాధ్యమే, కానీ ఏ శరీరం సమస్తము సాధ్యమే. చూపించండి, నీ అభివృద్ధి దయచేయండి, నీ ఆరోగ్యం దయచేయండి. సంఘం చుట్టూ నీ పరిశుద్ధ అగ్నిని, నీ కట్టస్వాలను కావచ్చింది. దేవానికి స్తోత్రం. వీళ్ళు చేస్తున్న ఉద్యోగులలో ప్రమోషన్ చేస్తున్న వ్యాపారంలో దీవించండి. కష్టపడగా చేతి కష్టాలను ఫలించే వాటిలో మా దేశంలో ఎదురు దేశంలో ఉంది ప్రభావాన్ని కనిపించి దీవించమని నీ దిగిన ఆశీర్వాదంతో బలపరచు. మంచిగా ఉంటే దాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు, దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అన్నది ఆహారము దయచేయి, మన అపరాధములను చేసిన వారిని క్షమించుట ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలేక దుష్టులను తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. నా పేరు రెవరెండ్ జి సురేష్ బాబు. నేను సత్రపల్లి సాయి చర్చిలో అక్కడ పరిచయం చేశాను. మరి అధికారుల యొక్క ఆదేశాల మేరకు మధ్యకి వచ్చాను పరిచయం చేయడానికి. మరి మన శుక్రవారం ముస్లిం సమాజం వారు ఘనంగా నాకు ఆహ్వానం పలికారు. అందుబట్టి మనం నాకు తెలియజేస్తున్నాం. కనుక ఇంతకాలం చేసినటువంటి పాస్టర్ గారు మీరు అలవాటు పడ్డారు, నాకు అలవాటు పడే టైం పట్టారు. కనుక నేను ఎలాగైనా మరి ఇంకా ఎక్కువగా పరిచయం చేయాలో మీ సలహాలు నాకు ఇస్తే బాగుందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ సో మచ్. దేశంలో దీనితో మనము భద్రాద్రి భోగ సంస్థలకు ఆరాధనలోనికి ప్రవేశించలేదు. మన తండ్రి ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు కృప, ఆదరణ కలిగిన పరిశుద్ధాత్మని అన్య సహవాస నిత్యము మీకు తోడే ఉండను గాక. ఆమేన్. 98వ కీర్తన వచ్చిన కీర్తన పుస్తకంలో గతి కీర్తన పుస్తకంలో 53 స్తోత్రం అద్భుతమైనటువంటి కీర్తన పల్లవి మొదటి పాడుకుని ప్రభుత్వ భోజన సంస్థలకు ఆరాధన క్రమానికి ప్రవేశించడం.